కార్యక్రమం ఇంతటితో ముగించబడదండి. ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దండి. మన మధ్యలో ఉన్న స్వప్న గారు ప్రార్థన చేస్తారు. అనంతరం వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, విలువైన ఘనమైన మీ నామమునకు వందనములు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ను ఇచ్చి తండ్రి భూమి మీద ఉంచినందుకు మీకు వందనములు తండ్రి. తండ్రి, ఆదివారపు ఆరాధనలో తండ్రి, ప్రార్థనలోను పాటల్లోనూ మీరే మాకు తోడుగా ఉండారు తండ్రి. అలాగే తండ్రి, నీ కుమారుడు తండ్రి మీ మాటలను వివరింపగా తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి. ఆ బిడ్డకు మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి తండ్రి, ఎలాంటి మాటలు చెప్తే తండ్రి మా హృదయాల్లో నాటుకొని తండ్రి మా జీవితాలను మార్చుకోగలము తండ్రి. అలాంటి మాటలను తండ్రి నీ బిడ్డ చెప్పడానికి సమయోచితమైన జ్ఞానము నా బిడ్డకు దయచేయండి తండ్రి. విని తండ్రి మా జీవితాలను మార్చుకునే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి సహాయం చేసిన సహోదరికి సంఘం తరపున వందనాలండి. మరి ఎప్పట్లాగే మరి ప్రతి వారం ఒక 5 నిమిషాలు మన పిల్లలు నేర్చుకున్న దాన్ని బట్టి మీరంతా మరి ప్రిపేర్ చేయవలసిందిగా పోయిన వారం చెప్పామండి. మరి ఈ వారం కూడా మన మధ్యలో ఉన్న లేఖన మరి ఒక 5 నిమిషాలు దేవుని వాక్యం మీతో మాట్లాడాలనుకుంది కాబట్టి తను వచ్చి తను నేర్చుకున్న దేవుని మాటలు మనందరికీ తెలియజేస్తుండగా మనమంతా ఆ మాటలు జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నామండి. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. నేను చెప్పబోయే అంశం పేరు దేవుని పరదేశు. మరొకసారి అండి, దేవుని పరదేశు. సహజంగా మనమంతా మరణించిన తర్వాత నీతిమంతులు పోయే పరదేశుని గురించి మాట్లాడుకుంటాం. నీతిమంతులు పరదేశులో విశ్రాంతి పొందుచున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. ఇంతకీ పరదేశు ఏమిటి? లేఖనాలలో దీని గురించి అసలు ఎక్కడ వ్రాయబడింది అనేది మనం చూడాలి. నిజంగా ఈ సమాజంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. వారందరి ఆలోచన ఒక్కటే, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయి, అవసరాలు తీరుతాయి, సుఖంగా బ్రతకవచ్చు, చల్లగా చూస్తాడు అని. దేవుని అవసరాలకే తప్ప దేవుని అర్థం చేసుకోవాలని కానీ ఆయన తరపున మాట్లాడాలని కానీ ఎవరూ అనుకోవడం లేదు. ఇంతకీ దేవుని పరదేశు ఏమిటి అని ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో చివరి మాటను చదవగలిగితే, జయించువానికి దేవుని పరదేశులోనున్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని పరదేశు అనే పదం ఈ వచనంలో మనం చూస్తాం. ఇంతకీ దేవుని పరదేశు అని నీతిమంతుల కొరకేనా లేకపోతే రెండు వేరువేరా అనేది మనం ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. పరదేశు అనేది 3వ ఆకాశంలో ఉన్నది. ఆకాశము అనగా లోకము అని అర్థము. ఎందుకంటే దేవుడు జలముల మధ్య విశాలమును కలిగించి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఆ విశాలమే ఆకాశము. 3వ ఆకాశము అనగా 3వ లోకం. మనిషి ప్రయాణంలో 3 లోకాలను చూస్తాడు. ఒకటి పరలోకం, మనం ఇక్కడ నుండి ప్రారంభమయ్యాం. 2 భూలోకం, ఇది మనకు మజిలీ అని అనుకోవచ్చు. ఇక్కడ నుండి చేరవలసిన లోకమే పాతాళం. ఈ పాతాళం 3వ ఆకాశంలో ఉంది. ఈ పరదేశు అక్కడే ఉంది. ఇది నెమ్మది పొందే స్థలముగాను దానికి అవతల వేదనకరమైన స్థలముగాను ఉన్నట్లు, ఈ రెండింటికి మధ్యలో అగాధం ఉన్నట్లు
మనం లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు వారు ధనవంతుడు లాజరును గురించి చెప్పిన చరిత్రలో ఈ రెండు మనకు కనపడతాయి. మరొక మాటను చూస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనములు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనములు. నీతిమంతులు నశించుట చూచి ఎవరూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. 2వ వచనంలో చూస్తే వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి పరదేశంలో ప్రవేశించిన వారికి విశ్రాంతి ఉంది అని అర్థమవుతుంది. మరొక మాటను చూస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తన ప్రయాసను మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనిషి ఎప్పటికైనా మరణించవలసిన వాడే. కొందరు రోడ్డు ప్రమాదాల వలన మరణిస్తారు, కొందరు అగ్ని ప్రమాదాల వలన మరణిస్తారు, కొందరు ఇలా ఎంతోమంది మరణిస్తారు. కానీ వీరెవరూ ధన్యులు కాదండి. దేవుని కోసం బ్రతికి, వాక్యం కోసం బ్రతికి తనువు చాలించిన వాడే ధన్యుడు అని ఇక్కడ దేవదూత చెబుతున్నాడు. విశ్రాంతి పొందడమే మహాధన్యత అని తెలుసుకోవాలి. ప్రియులారా, దేవుని కోసం బ్రతికి మరణించి పరదేశుకు వెళితే మనకు అక్కడ విశ్రాంతి దొరికితే, దేవునికి విశ్రాంతి అవసరమై ఎక్కడైనా ప్రత్యేకమైన పరదేశు కట్టుకున్నాడా? పరలోకంలో తనకు విశ్రాంతి లేదా అంటే లేదనే చెప్పాలి. ఎందుకో ఒక మాటను చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనంలో ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజల కొరకు దినమెల్లా తన చేతులు చాచి ఉంటున్నాడు. ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. ఆయన పరలోకంలోనే ఉన్నాడు కానీ ఆయనకు విశ్రాంతి అనేది లేనే లేదు. ఎన్నో సమస్యలతో సతమతమయ్యే దేవుడు విశ్రాంతి పొందడానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన స్థలం ఏది అని ఆలోచిస్తే, ప్రారంభంలో చదువుకున్న మాటనే మరొకసారి చదవగలిగితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. జయించువానికి దేవుని పరదేశులోని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ దేవుని పరదేశులో జీవవృక్షం ఉన్నట్లు గమనించగలం. ఆ జీవవృక్షం ఏ స్థలమందు ఉన్నదో పసిగట్టగలిగితే అదే దేవుని పరదేశు అవుతుంది. జీవవృక్షం యొక్క జాడ భూమి మీద వెతకాల్సిన అవసరం లేదు. జీవగ్రంథమందు మాత్రమే జీవవృక్షం యొక్క జాడ తెలుస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనములు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనములు. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. ఈ వచనంని జాగ్రత్తగా పరిశీలిస్తే జీవజలము నది ఒకటి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట మరియు నది యొక్క రెండు ప్రక్కల జీవవృక్షం ఉన్నట్లు మనం చూడగలం. ఆ పట్టణంలో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఉంది. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారు, సింహాసనం అనగా పరిపాలనకు గుర్తు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు పరిపాలన ఉన్న ఆ పట్టణం ఏమై ఉన్నదో ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. నూతనమైన యెరూషలేము పట్టణము అది తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమారుడు అని అంటున్నాడు.
అంటే ఇది మరి ఒకటి కాదు కానీ ఖచ్చితంగా సంఘమే. ఎందుకంటే నూతన యెరూషలేము అనే పేరు సంఘమునకు ఇవ్వబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9-10 వచనములు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9-10 వచనములు. అంతటా ఆ కటపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి 10వ వచనంలో చూడగలిగితే, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవునికి మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. గొర్రెపిల్ల భార్యని చూపిస్తానని పరిశుద్ధ పట్టణాన్ని చూపిస్తున్నాడేంటి అంటే, పరిశుద్ధ పట్టణమే గొర్రెపిల్ల భార్య. గొర్రెపిల్ల భార్య అనగా సంఘము, అనగా జీవము గల దేవుని పట్టణము. ఈ సంఘంలో దేవుని పరిపాలన, యేసుక్రీస్తు పరిపాలన ఉంది. వారి వద్ద నుండి జీవజలముల నది ఒకటి బయలుదేరినట్లు వ్రాయబడినది. నది అనగానే మనం చూస్తున్న నీళ్లు అని భావించకూడదు. జీవవృక్ష ఫలము యొక్క ప్రత్యేకత ఏమిటో చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. జీవవృక్ష ఫలము తినినవాడు నిరంతరం జీవిస్తాడు. నిరంతరం జీవింపజేసే శక్తి ఈ ఫలమునకు ఉంది. ఉదాహరణకి చాలామంది వృద్ధులైన తల్లిదండ్రులు 10 రోజులు పెద్ద కూతురి వద్ద, 10 రోజులు చిన్న కూతురి వద్ద ఉండటానికని వెళుతుంటారు. వారి పిల్లల దగ్గరే వారికి ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దేవుడు కూడా తన పిల్లలతో తనకు విశ్రాంతి, తన పిల్లలు ఉన్న సంఘమే తన పరదైసు అని భావించాడు. ఒకనాడు ఆయనకు బంగారంతో పొదిగిన దేవాలయం కట్టిన నా విశ్రాంతి స్థలం ఏది అని అంటున్నాడంటే, బంగారు దేవాలయం తనకు విశ్రాంతి స్థలం కాదని, నా పిల్లల దగ్గరే నాకు విశ్రాంతి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మనలో చాలామంది ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఎందుకు అని అడిగితే, ఇంటికి వెళ్ళాలి, పిల్లలను చూడాలి అని. ఇంటికి వెళ్ళకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు అని చెప్తారు. ఇందుకే ఇల్లే కదా స్వర్గసీమ అనే సామెత కూడా పుట్టింది. పిల్లలున్న ఇల్లే నీకు స్వర్గసీమ అయితే, తన పిల్లలున్న ఇల్లు అనగా సంఘము ఆయనకు పరదైసు. ఆయనకు నిజమైన విశ్రాంతినిచ్చేది సంఘమే. అవిధేయతతో, పాపంతో, అసూయతో, అధికార దాహంతో నిండిపోయిన సంఘం యొద్ద దేవుడు నివసింపగలడా? అటువంటి సంఘం దేవుని పరదైసు కాగలదా? ఆలోచించండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అన్న ఈ వాక్యాన్ని నీ విషయంలో నెరవేర్చగలవా? దేవునికి పరదేశు కాగలమా? ఆలోచించి నిర్ణయం తీసుకో, నీ బ్రతుకు మార్చుకో. ఇట్టి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ప్రిన్సిపల్ గారికి వందనం. థ్యాంక్ యూ అండి. మరి ఎంతో అద్భుతమైన మాటలు చెప్పిన లేఖనాకి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి పరదేశి అంటే అండి, ప్రపంచానికి ఎంతవరకు అసలు పరదేశి ఎక్కడుంది అనే ఆలోచనలోనే ఉన్నారండి. పరదేశి ఎవరు సిద్ధపరిచారంటే దేవుడేనండి. ఎందుకంటే దేవుడు ఎందుకు సిద్ధపరిచారంటేనండి, మనమంతా కలిసి మరి దేవుని పని చేసి దేవుని కోసం బ్రతికితే, పరదేశికి వెళ్ళాలంటే మనం ఒక్కళ్ళమే వెళ్ళవండి, మనతో పాటు కొంతమంది ఉండాలి. ఎవరు ఉండాలి? లోకసువార్త 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. లోకసువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు కొనిపోబడిను. అంటే మనం చనిపోయేటప్పుడు ఎవరు రావాలి మన కోసం? నీతిగా బ్రతికితే దేవదూతలు వచ్చి మన ఆత్మనే పరదేశికి తీసుకొని వెళ్తాయండి. అది నీతిగా బ్రతకకపోతే, దేవదూతలు మన దగ్గరికి రాలేదనుకో, మనం ఎక్కడికి వెళ్తాం? ఒక క్షణంలో నరకానికి
జారిపోతాం. కాబట్టి మన దగ్గరకు దేవదూతలు రావాలంటే ఈ భూమి మీద మనం ఎన్నో కష్టాలతో కూడిన, ఎన్నో ఇబ్బందులతో కూడిన దేవుని పనిని మనం ఇష్టంగా చేయాలండి. ఇష్టంగా చేయాలంటే మనం ప్రతిరోజు లైవ్ వస్తుంది, మరి వాక్యం బైబిల్ మన దగ్గర ఉంటుంది. కాబట్టి మనం అంతా బైబిల్ని చదువుకోవాలండి. ఎప్పుడు బైబిల్ చదివితేనే మనకి పరదేశం ఎక్కడుందో, పరలోకం ఎక్కడుందో మన మనోనేత్రాలకు వెలిగింపబడుతుంది. కాబట్టి ఇలాంటి చక్కని మాటలు మరి మనమంతా మరి పిల్లలకు నేర్పాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నానండి. మరి ఒక పల్లవి చరణం పాడిన తర్వాత మనం ముఖ్య వాక్య సందేశంలోకి వెళ్దాం. ఎవరైనా ఒక పల్లవి చరణం పాడాలని కోరుకుంటున్నాను. పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యం ముగించి వెళ్ళాడు, చేయాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశారు అపోస్తలుల కార్యాలు, నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు, పగలైన రాత్రైన దేవునిలాగే చేయాలి నీవు తన కార్యములు. నాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా, తన కార్యము ముగించి వెళ్ళాలిగా, తనలాగే చేయాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని,
దేవుడుంచాడని చేశాడు నీ కొరకు ఈ సృష్టిని చెప్పాడు నీకే తన మాటని తన కార్యం ముగించి వెళ్ళాడు తనలాగే చేయాలని చెప్పాడు ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని పని ఉందని ఆ దేవుడుంచాడని. వాక్యపఠనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి నుంచి అందరూ 2 వచనాలు చదవలసిందిగా కోరుకుంటున్నామండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు. ఈరోజు వాక్యపట్నంగా సామెతల గ్రంథము 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను